నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూసేకరణ పూర్తయినందున తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి భూసేకరణ పేపర్ నోటిఫికేషన్ ఇదివరకే జారీ చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. శనివారం ఆమె మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీరెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పిఎన్ పూర్తయినందున బిల్లుల చెల్లింపును తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. కాగా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి భూసేకరణ పేపర్ నోటిఫికేషన్ ఇదివరకే జారీ చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలపై సైతం ఈ సమీక్ష సందర్భంగా సమీక్షించి సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. నెడమనూరు చెరువుకు నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ నుండి నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా నెడమనూరు ట్యాంకుకు ఓటీ ద్వారా నీళ్లు పంపించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి దున్నపోతులగండి, పోతులపాలెం, వీర్లపాలెం భూసేకరణతో పాటు 2 లిఫ్టులకు ఇదివరకే ఎంజాయ్మెంట్ సర్వే పూర్తయినందున తదుపరి ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా మిగిలిన లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీరెడ్డిలు మాట్లాడుతూ తమ నియోజకవర్గాలలో పెండింగ్ లో ఉన్న ఎత్తిపోతుల పథకాల పనులను, భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇరిగేషన్ ఎస్సీ మల్లికార్జున్, ఈఈ కరుణాకర్, డిఈ కేశవ్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు హాజరయ్యారు.